అందరూ తలలు వచ్చాయి. జీవములను మా తండ్రి, మా దేవాన్ని పాదములకు స్తోత్రం. ఈ దీనుని దయచేసి నన్ను మరుగు చేసుకుని నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా చక్కగా చోటిగా నీ వాక్యము ద్వారా మనతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. దేవా, నీ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు లాంటి తృప్తి, తేనె లాంటి రుచి దయచేయమని ప్రతి బిడ్డలు నీ వాక్యాన్ని గ్రహించి ఆశీర్వాదింపబడ్డ కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మరి దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి, ఆశీర్వదింపబడండి. ఒకటి మీకు జ్ఞాపకం చేస్తా. పోయిన వారంలో మన సంఘంలో మరి ఎల్లాన్ని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకునేవాడు. అనుకోకుండా సడన్ గా ఈ లోకాన్ని విడిచి కుటుంబాన్ని, బంధువులను విడిచి వెళ్ళారు. బ్రతుకుచున్న మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. మనందరికీ మనం మట్టివారమని ఆయన మనలో జ్ఞాపకం చేసుకొచ్చున్నాడు. ఇవాళ మాట్లాడవచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు. మరణానికి ఏం తేడా లేదు, చిన్న పెద్ద ఏం భేదం లేదు. ఎప్పుడు పిలిపోతే అప్పుడు వెళ్ళిపోవాలి. మనము సిద్ధంగా ఉండాలి. ఎట్లా? దేవుని వాక్యాన్ని బట్టి. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను. నిన్న అన్నది జ్ఞాపకార్థం జరిగింది. అయితే నాకు సాటిస్ఫై అనిపించలేదు. వాతావరణాన్ని బట్టి అక్కడ చాలా ఒక రకంగా అనిపించింది. బైబిల్ ప్రకారంగా చక్కగా ప్రోగ్రామ్ చేసేది వాళ్ళు. నాకు చాలా బాగా అనిపించింది. కానీ ఒకటి నేను మీ అందరికీ సంఘంలో చెప్పాల్సిన, ఒక జ్ఞాపకార్థ కూడిక అంటే స్నానాలు చేసుకొచ్చుకోవడం మరి ఆచారాలు కాదు, వాక్యానుసారంగా ప్రార్థించాలి. ఇక్కడ బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథం 10వ అధ్యాయం చూడండి. మళ్ళొకసారి ఈరోజు చెప్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7. అందరూ చూడండి బైబిల్ ఇచ్చినవారు. చాలు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. నీతుంటేనే చర్చికొస్తారు. నాకు తెలిసినంత వరకు భయము, భక్తుంటే చర్చికొస్తారు. ఎవరి భయం లేనప్పుడు తాడుదెంపుకున్న గుడ్లు లాగుంటారు. అది వాస్తవం. భయం ఉన్నదనుకో, దేవుడు ఉన్నాడనే భయం ఉంటే నీ బ్రతుకులో తప్పు చేయవు. చేసినా సరిదిద్దుకుంటావు చర్చికొస్తే. భయము, భక్తి ఉంటే దేవుని దగ్గరకు వచ్చి మనము ప్రార్థన చేసుకుంటాం. అందుకే అన్న చాలా మంచి విశ్వాసాన్ని కోల్పోయినామని నేను చెప్తున్నా. ఆయన లోకంలో ఎట్లున్నా కూడా దేవుని దగ్గరకు వారం చక్కగా కట్టబట్టుకుని వచ్చేది. అది నేను ఇప్పుడు చెప్తా. ఇక్కడ నీతి మంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. జ్ఞాపకార్థ కూటమని మనం పెట్టుకున్నప్పుడు వాళ్ళు చేసిన పనులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంకు మరి వస్తుందా లేదా, క్రమంగా ఉన్నాడా లేదా, దేవునిలో సరిగా ఉంటుందా లేదా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్లా చేసుకోవడంతో మనకి ఏమవుతుంది? ఆశీర్వాదాలు కూడా మనకు వస్తాయి. ఇంతలా ఇక్కడ హల్లెలూయా అంటే రావు. బాగా గుర్తుపెట్టుకోండి. మాట హల్లెలూయా అనేది మనం ఉచ్చరించం, పలకం. బైబిల్లో ఏ దైవజనుడు కూడా అనలేదు ఆ పదం. చూడండి, బైబిల్ చదివి చూస్తే తెలుస్తుంది. భూతపరంగా మనం వాడద్దు. ఇక్కడ నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఎప్పుడు నిత్యం ఆశీర్వాదకరం. ఎప్పటికి కూడా మనకు మంచిది. మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. జెండా వందనం పండుగ రాగానే గాంధీ తాత, నెహ్రూ, ఇందిరాగాంధీ ఫోటోలను పెట్టి వాళ్ళని మనం దయచేసి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం నిత్యం ఆశీర్వాదకరమని వాక్యం మనకు నేర్పిస్తుంది. మన సంఘంలోకి వెళ్ళి మనం అన్నను జ్ఞాపకం చేసుకోవడం మనందరం కూడా ఎంతో ఆశీర్వాదకరమని నేను మీకు తెలియజేస్తున్నాను. అసలు మీకు ఇంకొక మర్మాన్ని కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నా. మల్లాకి గ్రంథం చూడండి, 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి.
మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమి రాయబడిందో చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు భయభక్తుల గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారిని జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడింది. దేవుని సముఖంలో ఒక గ్రంథం రాయబడుతుంది. ఈ విషయం తెలియదు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా ఆయన సముఖంలో ఒక గ్రంథము రాయబడుతుంది. భయభక్తులుగా ఉన్న వాళ్ళ పేర్లు రాయబడతాయి. ఇలా గుడికి వచ్చిందా లేదా నేను కాదు, అక్కడ అకౌంట్లో అక్కడ పేరు పడుతుంది, బైబిల్లో రాయబడ్డది. నేను మీకు ఒకటి చెప్తున్నా, లోకంలో నన్ను పిచ్చడాలు చేయవాడను చేయదన్నానొచ్చు మీరు, కానీ నేను దేవునిలో చక్కగా భయభక్తులు కలిగి ఉంటే ఆయన సముఖంలో ఒక గ్రంథము వ్రాయబడుతుంటది. అందులో ఆయన పేరు వ్రాయబడి ఉంటది. నువ్వు పలానా చర్చికి పోయినావని అన్న పేరు రాయబడి ఉంటుంది. మీకు ఈ మర్మం నేను మీకు చెప్తున్నా, మీరు అందుకే క్రమం తప్పకుండా దేవుని వాక్యానుసారంగా ఉండాలి. ఆయన సముఖంలో ఒక గ్రంథము వ్రాయబడుతుంటది. ఆ గ్రంథం ఏంటి? మళ్ళీ అమ్మ వచ్చిన అప్పుడు యెహోవా దేవుడి చెవియొగ్గి ఆలకిస్తాడు. జ్ఞాపకార్థంగా దేవుని సముఖంలో ఒక గ్రంథం ఉంటుంది. ఇప్పుడు స్కూల్లో పిల్లలు వచ్చిన రాలేదా అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది. వచ్చిన వాళ్ళకి ప్రైవేట్ చేస్తారు, రాని వాళ్ళకి యాబ్సెంట్ చేస్తారు. దేవుని సముఖంలో ఒక బుక్ ఉంటుంది, ఒక గ్రంథం ఉంటుంది. ఆయన స్మరిస్తూ ఆయన ప్రార్థించే వాళ్ళ కొరకు జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో మీ పేరు ఉండాలి. అందుకే నేను చెప్తున్నా, దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. అలా నేను చెప్పే అంశం, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోండి. కేవలం నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలంటే, తినాలంటే పోయి స్నానాలు చేసి వచ్చి అట్లా ఉండడం కాదు. వాళ్ళు చేసిన పనులను జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, దేవుని సముఖంలో ఒక జ్ఞాపకార్థ గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో మన పేర్లు ఉండాలి. ఇప్పుడు రుణమాఫీలో మీ పేర్లుంటే మీకు ఎంత సంతోషం ఉంటుంది. దేవుని దగ్గర మీ పేరున్నది అనుకో, మనకి ఎంత సంతోషం. నిత్యమైన పరలోక రాజ్యం వస్తుంది. ఆయన సముఖంలో ఒక గ్రంథము వ్రాయబడుతుంటది. అనుదినము ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్న వారి పేర్లు ఆ గ్రంథంలో ఉంటవి. ఇక్కడ నేను ఒకటి మీకు జ్ఞాపకం చేస్తా. అపోస్తల కార్యంలోకి రండి. నేను కొంతమంది గురించి చెప్తా, అందులో వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. మరి మీ పేర్లు ఉన్నాయా లేవో చూసుకోండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 4 చూడాలి బైబిల్. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. కొన్నేళ్ళు దేవదూత పిలిచింది, కొన్నేళ్ళు అని పిలిచింది. క్రైస్తవులమైన మనంలో ఎప్పుడైనా దేవదూతలు పిలిచినాయా? ఒకసారి నేను మిమ్మల్ని అడుగుతున్నా. కొన్నేళ్ళు ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన ఒక శతాధిపతి, ఆయన పెద్ద అధికారి. కానీ ఆయన ఈ లోకంలో బ్రతికినప్పుడు ధర్మ కార్యములు చాలా చేసిండు. అయ్యా, నువ్వు చేసిన మంచి చెడు పనులన్నీ దేవునికి తెలుసు. ఎందుకంటే చెప్పనా, ఆయన సముఖంలో ఒక గ్రంథము వ్రాయబడుతుంటాయి. అయితే దేవదూత పరలోకం నుంచి వచ్చి కొన్నేళ్ళు అని పిలిచినప్పుడు ఎప్పుడు చూడని కొన్నేళ్ళు దేవదూతను చూసి భయపడ్డాడు. భయపడ్డప్పుడు దూత ఏం చెప్తుంది? కొన్నేళ్ళు భయపడము, నీ ధర్మ కార్యములు నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినవి. నేను మీకు చెప్తున్నా, ఎలానా ఇక్కడే వచ్చి ప్రార్థన చేసుకునేది. రియల్ గా చెప్తున్నా. లేడు ఈరోజు ఆయన వింటలేడు. నేను ఆయన ముఖ స్థితికి కూడా నేను పోవడం లేదు.
మీరు వచ్చి మీ స్థలాల్లో మీరు ప్రార్థన చేసుకోవాలి. సంఘంలో మీకు బాధ్యత ఉన్నాయి, మీరు దేవునితో మాట్లాడుకోవాలి. ఎందుకు ఎదుగుతలేరు? నేను వాక్యం తప్పు చెప్తలేను. ఆయన సంఘంలో ఒక గ్రంథం రాయబడి ఉంటుంది. ఆయన సంఘంలో ఒక గ్రంథం రాయబడ్డాయి. అప్పుడు దేవుడితో వచ్చి కొన్నేళ్ళు నీ ప్రార్థన, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినాయి. మనం ఇక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు ఎంతటి వాడైనా 70-80 ఏళ్ళ లోపల ఈ బాడీ వదిలిపోవాలి, ఇక్కడ నుంచి ఇంకా నేను ఉంటా, నాకు బలం ఉన్నది అంటే ఉండలేవు. దేవుడు ఏం చెప్పిండు? నరుడాను నేల నుంచి తీసిన కాబట్టి నువ్వు మన్నే కనుక నువ్వు మన్న అయిపోవాలి అని చెప్పిండు. ఎన్ని దేశాలు చేసినా, ఎంత చదివినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా ఇదంతా కొంతకాలమే. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తెలుసుకోండి. ఆయన సముఖంలో ఒక గ్రంథము రాయబడి ఉంటుంది. అసలు కొన్నేళ్ళు పిలిచి నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినాయి. నేను మీకు అందరికీ ఛాన్స్ ఇస్తున్నా, ప్రార్థన చేయండి, దేవునితో మాట్లాడండి. ఇది నేను ఏదో ప్రేమించి కాదు, లేకపోతే వేరే విధంగా కాదు. మీరు అందరూ ప్రార్థన లేదు కాదు, వాక్యం లేదు కాదు. అయితే కొన్ని పేరు ఆల్రెడీ రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జ్ఞాపకార్థంగా కూటమి పెట్టుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి. వింటున్నా, కొన్నేళ్ళు జ్ఞాపకం చేసుకున్నాం. మన సంఘస్థులు అందరిని కూడా ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. అట్లా చేసుకోవడం ఏమైందంటే మనకు నిత్యము ఆశీర్వాదకరమైన బైబిల్ వాక్యం మనకు నేర్పిస్తుంది. ఒకటి కొన్నేళ్ళ గురించి షార్ట్ చెప్పిన. కొన్నేళ్ళకి ఇప్పుడు ఎంత సంతోషం, మన పేరు దేవుని దగ్గర వ్రాయబడినదంటే, ప్రియ విశ్వాసి, నీ పేరు దేవుని సముఖంలో వ్రాయబడ్డవా లేవా ఒకసారి యోచించుకో. ఇంకోటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్క్స్ వార్తలకు రండి. మార్క్స్ వార్త చూడండి, 14వ అధ్యాయం 9వ వచనం చూడండి తొందరగా. సర్వలోకములో ఈ సువార్త ప్రకటించబడును, అక్కడ ఈమె చేసినదనియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడినవి మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఈ మాట యేసుప్రభు చెప్పాడు. ఒక స్త్రీ పాపాత్మురాలు, నీకు అర్థమైందని చెప్తున్నా. పాపాత్మరమైన స్త్రీ యేసుప్రభు ఒక చోట బోధిస్తున్నప్పుడు ఆయన దగ్గరకు పోయి ఏం చేసింది తెలుసా? ఆమె చేరున్నర లీటర్న్నర అత్తరు తీసుకొని పోయి యేసుప్రభు పాదముల మీద పోసి తల వెంట్రుకలు విప్పి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచింది. తుడిచినప్పుడు అప్పుడు యేసుప్రభు ఆ మాట అంటాడు, సర్వలోకంలో ఈమె చేసిన కార్యము జ్ఞాపకార్థంగా ఉండిపోతుంది. వింటున్నా, దేవుడే యేసుప్రభువే చెప్పాడు, దేవుడు నిన్ను చూసినప్పుడు నా కుమారుడు చక్కగా చేర్చుకుంటాడనే పేరు మనకు రావాలి. నిజంగా నేను మీకు చెప్తున్నా, దేవుని నేను భయభక్తులు కలిగి ఈ లోకం బ్రతికితే ఏమి తక్కువ కాదు, ఏమి తక్కువ చేయడు. టెన్షన్స్ వద్దు జీవితంలో. ఆయన సముఖంలో ఒక గ్రంథం రాయబడి ఉంటుంది. ఆమె పాపాత్మురాలని లోకమంతా అనుకుంటాను, కానీ యేసుప్రభు ఆమెకు ఎంత డ్రెస్సింగ్ ఇచ్చిండు. ఈమెన చేసిన కార్యము సర్వలోకంలో జ్ఞాపకార్థంగా ఉండిపోతుంది అని చెప్పాడు. దేవుని కొరకు ఏ మంచి పని చేసినావు ఒకసారి యోచించుకో, ఆలోచించుకో. దేవుని కొరకు ఒక మంచి పని చేద్దాం. ప్రభు రాజ్యానికి ఆయన సముఖంలో ఆ గ్రంథంలో మనం పేరు రాయబడించుకుందాం. ఆ సముఖంలో ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో నీ పేరు నా పేరు ఉండాలి. అప్పుడు మనకు పరలోక రాజ్యం వస్తుంది. అందుకే జ్ఞాపకం చేసుకోవడం, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ముఖ్యం, ఆశీర్వాదం. ఇప్పుడు ఒకటి కొన్నేళ్ళు జ్ఞాపకం చేసుకున్నాం, పాపాత్మురాలైన స్త్రీని జ్ఞాపకం చేసుకున్నాం. ఈయనేమో కొన్నేళ్ళేమో ధర్మకార్యాలు చేసిండు, ప్రార్థనలు చేసిండు. ఈమె యేసుప్రభు సెంటు తీసుకొచ్చి పూసి ఆయన తల వెంట్రుకలతోటి గుడికి వచ్చినప్పుడు అబ్బో నా ఫోల్డింగ్ ఎక్కడ చేయబోతుందో, నేను కింద కూర్చుంటానా అనుకుంటారు. ఇవన్నీ కూడా మన బట్టలు ఇవన్నీ మామూలే, ఒకరోజు ఇరిగిపోతాయి. కానీ నీ హృదయం దేవుడికి ఇచ్చేయాలి. దేవుని వాక్యంతో నింపబడి దేవుని సన్నిధిలో దీనంగా స్మరించుకుంటూ దేవుని ప్రార్థించుకుంటుండాలి. ఈ లోకంలోకి వెళ్ళి మనం ఏం తీసుకపోలేము. వింటున్నా, ఇప్పుడు ఇద్దరిని జ్ఞాపకం చేసుకున్నాం, పాపాత్మలైన స్త్రీని కొన్నేళ్ళు, అవునా? అదే రీతిగా మన సంఘంలో అన్న లేడు. ఆయన ఏం చేసింది తెలుసా? ఆ
పైన సిలువలు ఈ అన్న ఆమె ఇద్దరు అన్నదమ్ములు కట్టింది. ఒకప్పుడు చంద్రక్క కూడా ఆమె లేడి, ఆమె ప్రభు సన్నిధికి వెళ్ళింది, ఆమె కూడా చక్కగా చేసింది. కొంతమంది విశ్వాసులు లోకాన్ని వదిలిపోయిన సంఘంలో పనిచేసిండు, క్రీస్తు కొరకు సువార్త సేవలో పాలు భాగస్తులయ్యారు. వాలంటీర్స్ చెల్లెలు కూడా బాగా చేస్తున్నారు. ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే దేవుని పరిచర్య చేయడం ఎంతో ఆశీర్వాదకరం. ఇప్పుడు ఏం చెప్పడం కాదు, కొన్నేళ్ళు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినాయి. అందరూ పాపాత్మురాలు అనుకునే ఈ స్త్రీ క్రీస్తు కొరకు ఒక మంచి పని చేసింది. అది ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుప్రభువే చెప్పిండు, ఎక్కడైతే దేవుని సువార్త చెప్పబడుతుందో ఈమె చేసింది జ్ఞాపకార్థంగా ఉంటుంది అని చెప్పిండు. చనిపోయిన వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవడం, వాళ్ళు చేసిన పనులను మనం ఎప్పుడు తలంచుకుంటుంటే అది మనకు ఆశీర్వాదకరమని బైబిల్ మనం నేర్పిస్తుంది. అది అసలు జ్ఞాపకార్థం అంటే. ఆడికి వచ్చి మనం అనేది అంటే కాదు, వాక్యం లోతులోకి రండి. ఇంకా నేను ఇప్పుడు ఇంకొక కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యం తీసుకోండి, బైబిల్ ఇచ్చిన వారు ప్లీజ్. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం చూడండి, షార్ట్గా చెప్తారు. 9వ అధ్యాయం 36 నుంచి లేదా 35 నుంచి అయినా చదవండి. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండేది. ఆమెకు భాషాంతరమున డోర్కా అని పేరు. చూడండి, యొప్పే అనే ఊర్లో తబిత, ఆమె పేరే డోర్కా. ఆమెకు 2 పేర్లు ఉన్నాయి. డోర్కా అయితే ఆమెకి ఏమైంది చదువు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండేది. ఇక్కడ మీరు ఒక్కటి గమనించాలి, డోర్కక్క ఆమె బతికినప్పుడు ఏం చేసింది? సత్క్రియలు ధర్మ కార్యాలు చేసింది. అసలు ఒకసారి మీ పేర్లు పెట్టినా నా పేరు పెట్టినా సత్క్రియలు మంచి పనులు ఏమన్నా దేవుని కూడా చేసినామా, ధర్మ కార్యాలు ఏమన్నా చేసినామా ఒకసారి చూడండి. ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ డోర్కా చనిపోయింది. ఆమె ఏం చేసింది? సత్క్రియలు మంచి పనులు చేసింది, బతికినప్పుడు ధర్మ కార్యాలు చేసింది. ఏంటి అవి కంటిన్యూషన్ చేయండి. ఆ దినముల యందామె కైలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడ గదిలో పరుండబెట్టిరి. లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడుపు చేయక తమ యొద్దకు రాలేనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకి పంపిరి. చూడండి, ఈమె సత్కార్యములు ధర్మకార్యములు డోర్కా బాగా చేసింది. కానీ ఒకరోజు ఏమైంది? డోర్కా చనిపోయింది. చనిపోతే ఆ ఊరికి దగ్గరలో పక్క ఊర్లో పేతురు ఉన్నాడు. దయచేసి పేతురు ఈ డోర్కా దగ్గరికి రావాలని వర్తమానం పంపించారు. పేతురు రావాలని వర్తమానం పంపించింది. పంపిస్తే ఏం జరిగిందట చదువు. చూడండి, పేతురు వచ్చిండు. పేతురును తీసుకొని వచ్చే వరకు డోర్కక్క చనిపోయి మేడ గదిలో ఉన్నది. అక్కడ ఏం జరిగింది? పేతురు, నేను షార్ట్గా చెప్పేస్తాను. విధవరులందరూ వచ్చి ఏడుస్తాను. చూడండి, డోర్కక్క ఆమె మంచిగా ఉన్నప్పుడు ఏం చేసిందంటే కుట్టిన బట్టలు అంగీలు అన్ని దైవజనులకు చూపిస్తున్నారు. డోర్కాకి ఇప్పుడు చచ్చిపోయింది, ఆమె మంచిది, ఆమె బట్టలు గుర్తించింది, ఆమె మక్కిది గుర్తించింది. మనము చనిపోయినప్పుడు ఎవరి గురించి అయినా చెప్తాం, పాపం మంచిది ఉండే, మంచోడు ఉండే అని చెప్తాం. అందరూ కూడా దైవజనునికి సాక్ష్యం ఇచ్చింది. అవి జ్ఞాపకార్థం చేస్తున్నారు, జ్ఞాపకం చేసుకుంటారు. ఆమె చనిపోయింది ఆల్రెడీ, అవునా? చనిపోయినాక డోర్కక్క చనిపోయినాక బట్టలు వస్త్రాలు తీసుకొచ్చి చూపెట్టాను. చూడండి, మనం మనప్పుడు మంచోళ్ళు అనకపోవచ్చు, కానీ చనిపోయినాక వారి క్రియలు వారు వెంటనే వాక్యం కూడా నేర్పిస్తుంది. ఈ లోకంలో నేను ఏం చేసినా ఈ పనులు మంచిగా చెడ దేవుని దగ్గర పోతాయి.
మనం రెండే తీసుకొని పోతాం, మంచి చెడు రెండే తీసుకుపోతాం. దేవుని నమ్ముకోండి, మీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. దొరకక్క నువ్వు జ్ఞాపకం చేసుకుంటే వివరాలే సాక్షిస్తున్నావు. ఆమె బతికినప్పుడు ఈ బట్టలు కుట్టించింది అయ్యా చూడంటే, అక్కడ దైవజనుడు పేతురు ఏం చేసిండు, మోకాల్లోని ప్రార్థన చేసి దొరకాన్ని లేపిండు. ఇప్పుడు ఏమంటాడు, హల్లెలూయా అంటాడు. ఏమంటున్నాడు నేను, అట్లా కాదు, వాక్యంలో లోతులకు దిగు, వాక్యంలో కడగబడు. మనం ఒక మాట అంటే దయ్యాలు బయటికి రావాలి, రోగాలు వదలాలి. ఏ సమాజానికి మనం ఏదో దేవుని స్వార్థ చెప్తున్నామంటే డప్పు గురించి చెప్పడం కాదు, డాన్స్ చెప్పడం కాదు. దేవుని వాక్యాన్ని లోతుగా వాళ్ళకి అర్థమయ్యే రీతిగా చెప్పాలి. పేతురుకు చదువు రాకపోయినా ప్రార్థన చేస్తే దోకాలు వేసింది. ఆమె పేరు సాక్ష్యంగా మరి ఉండిపోయింది. అందుకే ఆమెను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం నిత్యం ఆశీర్వాదకరం. అందుకే నేను చెప్తున్నా, ఇంత చచ్చిపోయినాక జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎప్పుడైనా మనిషి విలువ బ్రతుకున్నప్పుడు తెలియదు. మనం ఈ లోకంలో విడిచి వెళ్ళిపోయినాక అబ్బా మాకు వాక్యం చెప్పేది అన్నున్నప్పుడు అని అనుకుంటారు, లేదా అట్టున్నప్పుడు బట్టలు ఇచ్చేది అనుకుంటారు, అన్న మంచి పని చేసేది అనుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నా, నేను మీకు చెప్తున్నా, యథార్థంగా చెప్తున్నా. సంఘంలో చాలా మంది విశ్వాసులు ప్రభు చింతకి వెళ్ళిపోయారు, వాళ్ళ సమయం వచ్చింది వెళ్ళిపోయారు. కలక్కున్నప్పుడు కలక్క ఒక్కటే, అన్ని కూడా ఇక్కడ వంటలైనప్పుడు వాలంటీర్ కూడా రాకపోయింది, ఒక్కటే వచ్చి చేసేదని నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎందుకు మీకు చెప్తున్నానంటే, డోర్కక్క చేసింది విడవయంలో వచ్చి చెప్తున్నారు, దేవుని కొరకు మంచి పని చేయి, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటది. ఇక్కడ నీతిమంతులను మనము జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళకి ఏదైతే ఉన్నాయని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది చెప్పినా, కొన్నేళ్ళు చెప్పిన, పాపాత్మరాలైన స్త్రీని చెప్పిన, డోర్కక్కల గురించి చెప్పిన. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం చూడండి. బైబిల్ వారు చూస్తే నేను మీకు జ్ఞాపకం చేస్తా. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రాహాము లాజరు జ్ఞాపకం చేస్తున్నా మీకు. మీరు అక్కడ దేవుడు అబ్రాహాం దగ్గర, అబ్రాహాం ఏమంటాడు, కుమారుడా నువ్వు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైన పని చేసినావు. ఈ లాజరు అయితే ఈ లోకంలో కష్టము అనుభవించాడని మేము జ్ఞాపకం చేస్తున్నాం. లాజరు పేదోడైనా ఏ దినము ఆ దినము కొద్దిగా తినుకుంటూ దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. అదే ధనవంతునైతే జీవితకాలం అంతా వాడు సుఖపడుతూ దేవుని మర్చిపోయిండు. నా ప్రియ దేవుని బిడ్డలారా, లాజరు జ్ఞాపకం చేసుకుంటే లాజరు కూడా చనిపోయాడు, కానీ అతని ఆత్మను దేవదూతలు తీసుకుపోయి దేవుని సముఖంలో ఉంచినట్టు మనకు జ్ఞాపకం చేస్తున్నా. లాజరు ధనవంతుడు ఇద్దరు చనిపోయాడు. నేను మీకు అదే జ్ఞాపకం చేస్తున్నా. ఒకరోజు మనం చనిపోవాలి, గుడికి వచ్చినా చనిపోవాలి, చర్చికి వచ్చినా చనిపోవాలి, రాకపోయినా చనిపోవాలి. కానీ దేవుని బిడ్డలారా, చనిపోయినప్పుడు వాళ్ళ క్రియలు మనం ధ్యానిస్తే బాధకరమైతుంది. మనం వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు చేసిన పనులన్నీ మనం తలంచుకోవాలి. ఇప్పుడు లాజరు గురించి జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో బ్రతికినంత కాలం కష్టమే అనుభవించాడు, కానీ దేవునిలో యథార్థంగా ఉన్నాడు. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, దేవునిలో మనం యథార్థంగా ఉండాలి, ప్రభుని అనుదినము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అందుకే అదే ధనవంతుడు చనిపోతే నరకం పాలైపోయాడు. అప్పుడు ఆ ధనవంతుడు జ్ఞాపకం చేసుకుని, నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు, ఈ సువార్త చెప్పమంటే నా గురించి చెప్పేవాళ్ళు భూమి మీద ఉన్నారన్నాడు. అప్పుడు జ్ఞాపకం వస్తుంది. నా మాటలు మీకు ఎప్పుడు జ్ఞాపకం అవుతాయి తెలుసా? మీ పేరు జీవ గ్రంథంలో లేనప్పుడు జ్ఞాపకం అవుతాయి. అయ్యో తమ్ముడి పెళ్లి చర్చిలో నేను వెళితే, నేను చర్చికి వారం పోతే నా పేరు ఎందుకు లేదంటే నేనేం చేయలేను కదా.
నేను ఏదో ఆశించి మీకు చెప్పడం లేదు. దేవుడు నిలబెట్టిండు. మీ అందరి ప్రార్థన వల్ల బ్రతికిన దేవుని సువార్త మీకు తెలియజేస్తున్నా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, తప్పిపోకండి. దేవుని సముఖంలో మీ పేరు రాయబడి ఉండాలి. నీతి మంత్రులను మనం అనుదినం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎంతమంది జ్ఞాపకం చేస్తున్నాం? ఇంకొకటి కూడా నేను షార్ట్ చెప్తా. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి లూకాసు వార్త 17:32 చూడండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని 17వ అధ్యాయం 32. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. మీకు లోతు భార్య ఎవరో తెలుసా? నేను మీకు చెప్తా వినండి అర్థమయ్యేట్టుగా. ఆ ఊరంతా తగల పడిపోతుంది. ఆ పాపంతో ఊరంతా కాలిపోతుంది. రండి లోతు, నువ్వు, నీ భార్య, నీ కుటుంబం అంతా బయటికి రండి అని దేవుడు చెప్పిండు. అటు మీరు అందరు వెళ్ళొద్దు రండి అన్నప్పుడు లోతు భార్య అందరు బయటకు వస్తుంది. లోతు భార్య ఒకసారి వెనుకకు తిరిగి చూసింది. వెనుకకు తిరిగి చూడగానే ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. అక్కడే ఇప్పుడు లోకానికి నాశనం రాబోతుంది అన్నప్పుడు, జల ప్రళయం వస్తుంది అన్నప్పుడు నోవా కుటుంబం అంతా ఊడలోకి వచ్చేసింది. వర్షం వచ్చిందంటే మనం అందరం తడవకుండా సెక్యూరిటీగా వేరే ప్లేస్ చూసుకొని వస్తాం తడవకుండా. అట్లనే వర్షం ఉంటే నడిచిపోతుంది కదా. అపాయం వస్తుందని దేవుడు చెప్పినా కూడా ఏమైతుందా ఊరికని చూసే వరకు ఉప్పు స్తంభం అయిపోయింది. నేను మీకు చెప్తున్నా, మనందరికీ మరణం ఉన్నది, చావాలని ప్రతి ఒక్కరికి ఉన్నది. నేను చదువుకున్నా, నాకు రాదు, బలం ఉన్నా, తిరుగున్నా, ఇదంతా వేస్ట్ అండి. దేవుడు లేని జీవితం వ్యర్థం. చనిపోతాం, అందరం పోతాం. గుడికి వచ్చిన వాళ్ళు పోతారు, రానోళ్ళు పోతారు. నేను మీకేం చెప్తున్నా? చనిపోయిన వాళ్ళను జ్ఞాపకం చేస్తున్నా, నీతి మంతులను మీకు జ్ఞాపకం చేస్తున్నా. లోతును జ్ఞాపకం చేసుకోమని బైబిలే మనకు నేర్పిస్తుంది. ఆమెను జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఏమైంది? దేవుడిని మర్చిపోయి ఉప్పు స్తంభం అయిపోయిందని మనం జ్ఞాపకం చేస్తున్న సంఘానికి. దేవుడిని మీరు మర్చిపోకండి, ప్రార్థనను మర్చిపోకండి, వాక్యాన్ని మర్చిపోకండి. ఈ లోకం దాని ఆశ అంతా కూడా గతించిపోతుంది. మనం ఎక్కడికి పరిగెత్తుచున్నామో తెలుసా? మరణానికి సమీపంగా వెళ్తున్నాం దినదినం. ఓ నేను అప్స్టేర్ కట్టినా, నేను ఇంత పడవని, ఇదంతా కాదు. పోయేది ఎక్కడికి? మరణానికి సమీపంగా పోతున్నాం అనేది మర్చిపోకండి. ఇప్పుడు ఎంతమందిని జ్ఞాపకం చేసినా? చాలా మందిని చేసిన. ఇంకొకటి జ్ఞాపకం చేస్తా, పేతురును జ్ఞాపకం చేస్తా. మార్క్స్ వార్త తీసుకోండి, మార్క్స్ వార్త 14:72 చూడండి. బైబిల్స్ల వాళ్ళు నేను మీకు పేతురును, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. చూడండి, యేసు ప్రభును ఇది శిలువ శ్రమల సమయంలో యేసు ప్రభును అక్కడున్న భటులు, శాస్త్రులు అందరూ గుంజుకపోయి చిత్రహింసలు పెడుతుంటే పేతురుకి అడ్డం వచ్చింది, కనబడ్డాడు. పేతురు, నువ్వు ముమ్మార్పుతో పేతురు అంటే యేసు ప్రభు ముందు ఏమన్నట్టు? ప్రభువా, నువ్వు ఈ లోకానికి రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు, నేను మొక్కనే మొక్క అన్నాడు. అయితే యేసు ప్రభును అక్కడున్న శాస్త్రులు, భటులు అందరూ ఏడ్చుకొని గుంజుకొని సిల్వకేద్దామని పోయినప్పుడు పేతురు కనబడ్డాడు. నువ్వు ఆ యేసుతో ఉన్నవాడు కదా అనుకు చిన్నపిల్ల అన్నాడు. అబ్బాయి నాకు తెలియదని ఒట్టు పెట్టుకుంటాడు. ఇంకో చిన్నపిల్ల కొద్ది దూరం నువ్వు ఆ నజరేయుడైన యేసుతో ఉన్నవాడు, నీ మాటే సాక్ష్యం ఇస్తానంటే నాకు తెలియదు, యేసెవరో నాకు తెలియదు అని ఒట్టు పెట్టుకుంటాడు పేతురు. ఇంకా కొద్ది దూరం పోగా నాకు అడుగుతున్న మరొక చిన్నది, నువ్వు వాడితో కూడా ఉన్నావు, ఆ యేసు ప్రభుతో కూడా ఉన్నావు అంటే నాతో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అనగానే కోడి కొక్కురోకు అని కూర్చింది. అప్పుడు అబ్బా, యేసు ప్రభు బ్రతుకున్నప్పుడే చెప్పిండు, పేతురు నువ్వు మారుతో పేతురు అన్న మాటకు పేతురు ప్రభుని తీసుకుపోయి సిల్వ కేసు కొడుతుంటే అది జ్ఞాపకం తెచ్చుకుని పేతురు ఏడుస్తుంది.
మనలో చచ్చిపోయినాక మనం ఏడుస్తాం, అయ్యో ఉన్నప్పుడు ఇట్లా అట్లా ఇట్లా. నేను ఒకటే, మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు, మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు, మనిషి పోయినాకనే విలువ తెలుస్తాయి. నేను మీకు చెప్తున్నా, దినములు రాకముందే, సతిపతి బదిలి పోకముందే నీ సృష్టికర్తను స్మరణం చేసుకో, జ్ఞాపకం చేసుకో. భార్య భర్తలు ఉండగానే మంచిగా ఉండాలి. ఊకే తెచ్చుకోవడం, కొట్టుకోవడం, అలా చేసుకోవడం ఎందుకు? ఇది 4 రోజులు బతికే ఈ నాటకం తెలుసా మీకు? మర్మాన్ని తెలుసుకో. నీతిమంతులను జ్ఞాపకం చేస్తున్నా, అదొకటి మనసులో పెట్టుకోండి. ఇక్కడ పేతురు యేసుప్రభు ముంగట గొప్ప చెప్పిండు. యేసుప్రభు సిలువ పడే ముందు, చనిపోయే ముందు, తర్వాత ఏం చేస్తుండు? బొంకి ఏడుస్తుండు, ప్రలాపించి. జ్ఞాపకం దేవుడు చెప్పిన మాటలన్నీ తెచ్చుకొని, అయ్యో నేను ఎందుకు ఇంత అబద్ధమాడితే నా ప్రభు గురించి అని ఏడ్చిండు. నేను చెప్తున్నా, మీ భర్తలు, మీ భార్య భర్తలు కలిసినప్పుడే దేవుని తెలుసుకోండి. ఈ నాటకాలన్నీ మర్చిపోయి వాక్యంలో ఉండండి. ఎంతమందిని నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేసిన? చాలా మందిని చేసిన. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, షార్ట్గా చెప్పుకుంటా ఉంటాను, వినండి. యూదా ఇస్కరియోతును జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ యూదా ఇస్కరియోతు ఏమనుకున్నాడు తెలుసా? నేను ఆ యేసు ప్రభును నేను నీకు అప్పగిస్తే నాకేమి ఇస్తారన్నాడు. అంటే అక్కడ ఉన్న భటులు, శాస్త్రులు ఏమన్నారంటే 30 వెండి రూపాయలు ఇస్తాం. అంటే ఆచూకి మా యేసు ప్రభుతోటే ఉన్నాడు, యేసు ప్రభుతోటే తిరిగిన సేవలో యేసు ప్రభుతోటే ఉండి మెల్లగా ఆయనకే ఎసరు పెట్టింది, ఆయననే అమ్మాడానికి ప్రయత్నం చేసిండు. అందరికి ఇలా గడ్డం ఉండడంతో శిష్యులకు కూడా గడ్డం ఉన్నది కాబట్టి ఎవరో యేసు ప్రభు గుర్తు మాకు తెలియదు కదా అంటే, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన ఎస్సని గుర్తుపట్టుకోండి అని వీళ్ళకి అడ్రస్ చెప్పిండు. గెత్సేమనీ తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎట్లొచ్చింది తెలుసా? బోధకుడా నీకు శుభం అనొచ్చి ముద్దు పెట్టి వెనక వాళ్ళకి అడ్రస్ చెప్పిండు. ఇట్లా ముద్దు పెట్టి అప్పగించిండు. వాళ్ళ దగ్గర 30,000 రూపాయలు తీసుకున్నాడు. వాళ్ళు ముద్దు పెట్టి అప్పగించినాక ప్రభు మీద పడి కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు. ఆ చిత్రహింసలు చూడలేక ఆ 30,000 రూపాయలు ఎక్కడ తీసుకొచ్చి పడేసిండు? దేవాలయంలో పడేసి ఈ 1,000 రూపాయలు నాకొద్దు. అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు అతన్ని ప్రభును కొట్టే బాధలు, శ్రమలు. అప్పుడు ఆయన తలపోసుకుంటాడు. యూదా నాకు ఉద్యోగం 30,000 మొదలు అప్పని చెప్పినప్పుడు తెలియదా? నేను మీకు చెప్తున్నా, తొందరపడి మాటలు ఆడొద్దు, ఎవరిని తొందరపడి మనం అనొద్దు, తొందరపడి తిట్టొద్దు. ఓపిక ప్రార్థనలు పెట్టాలి, ఏదైనా దేవుని చిత్తం కనిపెట్టాలి. మనం ఈ లోకంలో ఏం తీసుకుపోతాం? దేవాన్ని చిత్తం. ఆ వీడు 30,000 రూపాయలు చూసి జోక్ ఇయ్యగానే 30 తెచ్చుకున్నాడు. పొలం కొనుక్కుంటాను కూడా ఏం చేసుకుంటా అంటున్నాడు. డబ్బు అంటే ఆశ, పిచ్చి ఆశ. ఎవరికి యూదా చిత్రహింసలు పెడుతుంటే అదంతా జ్ఞాపకం చేసుకుని నా ప్రభుని ఇంత బాధ పెడుతున్నా అని చెప్పి ఊరి బయట ఆ డబ్బులు తీసుకొచ్చి దేవాలయంలో పడేసి ఊరి బయటకు పోయి ఊరేసుకొని చచ్చింది. ఆ ఉరి తాడు అక్కడ దేవి కింద పడిన పేగులన్నీ బయటకు వచ్చినాయి. అప్పుడు జ్ఞాపకం చేసుకుని ఏం లాభం? నేను మీకు చెప్తున్నా, దీపం ఉన్నప్పుడే దిద్దుకొని ఎలా మంచి సమయం ప్రార్థన చేయి. నీవు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. దేవుని వాక్యము, లేఖనాలు జ్ఞాపకం చేసుకోండి. నీతిమంతులను ఒక్కొక్కరిని నేను మీకు షార్ట్గా జ్ఞాపకం చేస్తున్నా. వాళ్ళందరి జీవితాలు ఎలా ఆశీర్వదింపబడ్డాయో మీకు తెలుసుకోండి. దేవుని బిడ్డలారా, ఈ లోకం మనకు శాశ్వతం కాదు. మీ ప్రార్థనలు, మీ ధర్మకార్యాలు, మీరు చేసిన పనులన్నీ దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరుతాయి. అక్కడ ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో మీ పేరున్నదా లేదా చూసుకోండి. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో వ్రాయబడి ఉండదో వాడు నరకానికి పాత్రుడు. నేను మీకు చెప్తున్నా, ఇదేదో నాకేదో గొప్ప వస్తుందని లేదా నాకేదో మెప్పు వస్తుందని కాదు నేను చెప్పేది. దేవుని తెలుసుకోమని, మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడాలని, మీరు పాపం నుంచి విముక్తులు కావాలని, పరిశుద్ధుల వైపు చూడాలని ఈరోజు నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎంతమంది పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి ఒకసారి యోచించుకోండి.
ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ఆమె రాజు భార్య, పిలాతు భార్య కలబడ్డప్పుడు యేసు ప్రభు నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దని ఆమెకు రాత్రి కలబడ్డది. ఆ కళను జ్ఞాపకం చేసుకొని ఆమె ఏం చేసింది తెలుసా? పిలాతు రాజు దగ్గరికి ఇట్లా ఆసనం మీద సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఒక వర్తమానం పంపింది, ఆయన జోలికి, ఆ నీతిమంతుని జోలికి మీరు పోవద్దు, నువ్వు ఆయనను సిలువేయమని అప్పచెప్పకు, ప్రజలకు అప్పచెప్పలేవద్దు. రాత్రి కళలో నేను మిక్కిలి బాధపడ్డా అని జ్ఞాపకం చేసుకొని వెంటనే భర్తకు వర్తమానం పంపింది పిలాతు రాజు దగ్గరికి. ఇగో ఒకటి వచ్చి, అయ్యా రాణిగారు ఇలా చెప్పారు అన్నప్పుడు యేసు ప్రభుని చూసి, ఈయన ఎందు ఏ దోషం నాకు కనబడలేదు, నేను మీకు అప్పచెప్పను అని చెప్పి చేతులు ఇష్టం, నాకైతే ఈ పాపం నాకు దుయ్యకని చెప్పి పిలాతు రాజు చేతులు కట్టుకున్నట్టు మనం చూస్తున్నాం. నేను మీకు చెప్తున్నా, ఆమె ప్రభుని జ్ఞాపకం చేసుకున్నది రాజు భార్య. బైబిల్ చదువుతున్నా, నువ్వు ప్రభుని జ్ఞాపకం చేసుకో, అది నీకు ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాక్యాన్ని, ప్రార్థన అవన్నీ దేవుని సన్నిధికి మన జ్ఞాపకంగా చేరాలి. అంటే మీరు ప్రార్థన లేదు కానీ ప్రార్థన చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఎంతమంది గురించి చెప్పాను? చాలా మంది గురించి చెప్పుకుంటూ వస్తున్నాయి కదా. ఇంకోటి చెప్పనా? ఇంకోటి ఏంటంటే, సిలువలో కుడివైపున ఉన్న దొంగ, యేసు ప్రభుకు కుడి ఎడమలకు ఇద్దరిని దొంగలు సిలువకేశారు కదా. కుడివైపున ఉన్న దొంగ, ఎడమ వైపున ఉన్న దొంగ. ఎడమ వైపున యేసు ప్రభుని ఎగతాళి చేస్తాడు. అదే కుడివైపున ఉన్నాడు ఏమన్నాడు? నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు కదా. ఆయన నీతిమంతుడైన ఆయన కుడివైపున ఉన్న దొంగ జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఏ దోషమో లేదు, ఇదైతే మనకు న్యాయమే అని జ్ఞాపకం చేసుకుంటాడు బ్రతికినప్పుడు. అయ్యా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోంటాడు కదా. చూడు, దొంగలు దేవుని లాస్ట్ మూమెంట్ లో జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్ చదువుతున్న మనం, చర్చకొస్తున్న మనం, మన వాళ్ళు చనిపోతే వాళ్ళు చేసిన క్రియలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదకరమైన వాక్యం మనకు నేర్పిస్తుంది. అందుకే నేను చెప్తున్నా, మీ అందరికి దీవెనలు రావాలంటే గతంలో మన విశ్వాసాలను మనం ఆధారంగా చేసుకోవాలి. ఎప్పుడైనా ఈ లోకాన్ని మనం విడిచిపోతాం. ఆ శిలువ పైన ఉన్న దొంగ చివరికి ప్రభువును జ్ఞాపకం చేసుకుని పరలోక రాజ్యంలో ఒక స్థానం పొందాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నాతో ఉంటూ పరలోకంలో అని చెప్పిన అంత అభయం. దేవుని మందిరానికి వచ్చే పిల్లలకు మీ అందరికి పరలోకం ఉండాలి. మనం అందరం ఇక్కడ ఎట్లా వస్తున్నాము, ప్రభు దగ్గర అందరం ఆనంద గానాలతో ప్రభు మహిమలో పాల్గొలుచుకునే కృపాభాగ్యం మనందరికీ ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఎంతమంది గురించి చెప్పినా? చాలా మంది. ఇంకొకటి చెప్పినా, భటులు యేసు ప్రభును ఎన్ని కొరడ దెబ్బలు కొట్టిండ్రు? 33 కొరడ దెబ్బలు కొట్టిండ్రు. అందులో ఒక భటులు ఏం చేసింది తెలుసా? ఈయన నిజంగా చనిపోయినా లేదా అని చెప్పి కొరడ తెచ్చి పక్కన కూర్చింది. బల్లంతో పక్కన కూర్చింది. వాళ్ళ రక్తం రావుతుంది. వచ్చినప్పుడు మనకి ఏమనిపించలే, వాడి జాబ్ కాబట్టి. నేను మీకు ఒకటే జ్ఞాపకం చేస్తున్నాను, యేసు ప్రభు చనిపోయినప్పుడు దేవాలయం తెర చిరిగిపోయింది, బండలన్నీ బద్దలైపోయినాయి, అనేక సమాధులు తెరవబడ్డాయి. అప్పుడు ఈ భటులు ప్రభు సమాధి దగ్గర శిలువకి దించినాక ఆ సమాధి దగ్గర కావాలన్నప్పుడు ఇదంతా భూకంపం వచ్చి యేసు ప్రభును చనిపోయినాక బండలన్నీ బద్దలైపోయినాయి, సమాధులు తెరవబడ్డాయి. అనేకులు కూడా ఆ సమాధిలోకి వెళ్ళి విశ్వాసులు లేపబడ్డారు. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఆ భటులు ఏమనుకున్నారు? ఈయన నిజంగా దేవుని కుమారుడు అనుకున్నారు. ఇప్పుడు నేను చెప్తాంటే ఆ నీతిమంతుడు నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈయన నిజంగా దేవుడు నీతిమంతుడు, దేవుని కుమారుడు. ఒకరోజు ఆయన ఎదుట మనం అందరం పోగు చేయబడతాం. వింటున్నా? నేను మీకు షార్ట్గా చెప్పిన, కానీ ఇప్పుడు ఎంతమంది గురించి చెప్పాను? చాలా మంది గురించి జ్ఞాపకం చేసిన.
బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం నిత్యం నిత్యం ఎల్లప్పుడూ కూడా మనకు బ్లెస్సింగ్ ఉంటుంది. నేను చనిపోయిన వాళ్ళను, చర్చకు వచ్చిన వాళ్ళను, వాళ్ళు చేసిన ప్రార్థనలు, వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం మర్చిపోవద్దు. దేవుని సన్నిధిలో అవి లిఖితమైపోతాయి. అందుకే ఎన్నో ఏళ్ళ నుంచి దేవుని మందిరం సేవలో మీరు పాలి భాగస్తులై మీరు మీ కుటుంబాలు ఆశీర్వాదపోవడానికి. ఇంకొకటి కూడా జ్ఞాపకం చేస్తున్నా, లాస్ట్ ఒకటి నేను ముగిస్తా. యేసు ప్రభు ఈ లోకాన్ని వదిలిపోయేటప్పుడు ఇది నా కొత్త నిబంధన, నేను ఇది చేసుకుంటకై నన్ను జ్ఞాపకం చేయడం చెప్పాను. ఏంటిది? నా శరీరానికి గుర్తుగా రొట్టెనిస్తున్నా, నా రక్తానికి గుర్తుగా ద్రాక్షాలను రసమిస్తున్నా. ఇది త్రాగండి, ఇది త్రాగి తిన్నవాడు పాప క్షమాపణ నిమిత్తం రక్షణ పుస్తకాన్ని ప్రభు చెప్పిండు. చెప్పి లోకాన్ని విడిచి పరలోకానికి పోయింది. దేవుని బిడ్డలారా, ఆయన ఉన్నప్పుడు మనకు రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చి ఇది జ్ఞాపకం చేసుకుంటాకై ఇది చేయండి మీ సంఘంలో అని దేవుడు చెప్పాడు. కాబట్టి చాలా సంఘాలు అదొకటి పాటిస్తున్నాయి. కానీ అనేక చోట్ల దేవుని కార్యాలు జరగాలి. నీతిమంతులను ప్రభు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ జీవిత యాత్రలో ప్రభు వైపు చూస్తూ సాగిపోదాం. మీరు నీతిమంతులను జ్ఞాపకం చేసుకోండి. నేను ఎంతమంది నీతిమంతులను షార్ట్గా చెప్పుకుంటూ వచ్చానో గుర్తు చేసుకోండి. ఆ నీతిమంతుల లిస్టులో మీ పేరు ఉండాలని నేను ప్రభునందు ఆశిస్తున్నా. వింటున్నా, ఆయన సముఖంలో ఒక గ్రంథము వ్రాయబడి ఉంటుంది. ఇంకా ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి తీసుకొని సంఖ్యాకాండం 10వ అధ్యాయం 10లో చివరిగా నీ పేరు ఉందా లేదా చూసుకోండి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 10లో ఖండనంలో ఉంటది. తెలిసిన వాళ్ళు చూడాలి. మరియు ఉత్సవ దినమందును నియామక కాలమందును నెల నెలల ప్రారంభముల యందును మీరు దహన బలులు గాని సమాధాన బలులు గాని అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థంగా ఉండును. చూడండి, ఈ దేవుని సన్నిధిలో చేసే ప్రతి కూడా జ్ఞాపకార్థంగా ఉంటాయి. మీరు దేవుని సన్నిధికి నెల నెల దినదినం వారం వస్తుందా లేదా మీరు సరి చేసుకొని చూసుకోండి. అవి మీకు జ్ఞాపకార్థకంగా ఒక గ్రంథం ఉంటుంది, అందులో మీ పేరు ఉంటుందా లేదా చూసుకోండి. అందుకే నేను మీకు చెప్తున్నా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం నిత్యం ఆశీర్వాదకరం. ఎంతో మంది, నేను దాదాపు 10 మంది దాకా చెప్పేశాను. 10 మందిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి. అన్నలాగా, మరి తల్లిలాగా, పొన్నెల్లాగా అనేకులను మనం జ్ఞాపకం చేసుకుంటూ జీవిత యాత్రలో మన పేరు ఆ జీవగ్రంథంలో రాయబడి ఉండేలాగా ప్రయాసపడదాం. దేవుడి చిన్న వాక్య భాగం మీ వినికిడిలో ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవం వెళ్ళిన మా తండ్రి, మా దేవాన్ని పాదములకు స్తోత్రం. ఇదిగో తండ్రి, మీ సముఖంలో ఒక గ్రంథం రాయబడుచుంటుంది. అందులో అయ్యా మా పేర్లు మన ఆయన రాయబడ్డకు మేము అన్ని యోగ్యతలు కలిగి ఉండటకు మీ కృప చూపండి. మా ఇందు ఏ దోషము ఏ పాపము ఉండకున్నట్లు మా పాపములన్నింటినీ ఆయన దూరం చేసి పవిత్రపరిచి మీ బిడ్డలుగా నీ సొత్తుగా నీ వారసులుగా మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రార్థనలు ఎందు, వాక్యమందు, పాటలందు పట్టుదల కలిగి అనుదినము అనుక్షణం నీతో నడిచే భాగ్యం దయచేయమని ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధిలో చేసుకోమని, సంఘంలో గ్రామంలో మా మధ్యలో ఎంతో మంది విశ్వాసులు ఎద్దకు వచ్చారు, వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. నా లైవ్ ఇచ్చిన కుటుంబాలను దీవించండి, ఆశ్రయించండి. ఈ భయంకరమైన లోకంలో ఉంచున్నాం తండ్రి, అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి సమస్య నుంచి ప్రతి బిడ్డకి బాధ సోదరులు వేదనలు వాటన్నిటి నుంచి తప్పించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.